అందరినీ కాపాడుకుంటూ లక్షలలో యావత్ భారతదేశము ప్రపంచ లోకాలంతా కూడా సంతోషపడే విధంగా ఈ యొక్క రంజాన్ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉంది. ఇంత చక్కటి ఈ కార్యక్రమంలో బహు కొద్ది సమయంలో అంటే మేళాలు మొదలైనవి, అమ్మవారు రావడం మొదలైందన్నమాట. అమ్మవారి యొక్క లీలలు అత్యంత ఆశ్చర్యకరంగా ఊహించినంత గొప్పగా మన యొక్క దేవాలయంలో జగన్మాత మనకి ఎల్లవేళలా దర్శనం ఇస్తూనే ఉంటుంది. అందుకని మీ అందరినీ తెలియచేసేది ఏమిటంటే చాలా ఉత్తమోత్తమైనటువంటి స్థానంలో ఉన్నాం మనం అందరం. ఈ స్థానంలో ఇహ కొద్దిసేపట్లో భవిష్యవాణి స్వరూపంగా అమ్మవారు ఇచ్చేటువంటి ఆశీర్వాదానికి మనం అందరం పాత్రలం కావాలి. కాబట్టి అందరూ ఆడవాళ్ళు ముఖ్యంగా సెల్ ఫోన్లు ఉన్నవాళ్ళు సెల్ ఫోన్లు తీయవద్దు, ఫోటోలు కొట్టవద్దు. బాబు కెమెరా కొట్టగలరు, దయచేసి కెమెరాలు క్లిక్ కొట్టవద్దు, నిశ్శబ్దాన్ని పాటించండి. ఆ తర్వాత అమ్మవారి వచ్చిన తర్వాత మీరు సెల్ ఫోన్లు బంధు పెట్టుకోవాలి. దయచేసి అందరూ సెల్ ఫోన్లు బంధు పెట్టుకోవాలి. అమ్మవారు ఎదురు చూస్తున్నటువంటి అమ్మవారు జ్యోతిని స్వరూపంగా మనందరికీ దర్శనమిస్తున్నటువంటి మహాకాళి అమ్మవారు ఓ రామ వచ్చేసింది. ఇక్కడ గొప్పతనం ఏంటో తెలుసా? 8 జాతుల వాళ్ళు చక్కగా శాగల మంత్రాలతో అమ్మవారిని ఆవాహన చేయడం జరుగుతుంది. ఇంతటి క్రియలు ఈ యొక్క ముఖ్యమైన ఘట్టం రంజాన్ కార్యక్రమం మొదలవుతుంది. కాబట్టి అందరూ నిశ్శబ్దాన్ని నగర పెద్దలు ఏం చేస్తున్నారు? వారు వస్తూనే అమ్మవారిని ఆరోహణ చేయడం, ఆ తదనంతరం అమ్మవారు ఆశీర్వాద బలాన్ని తెలియజేయడం కొద్ది క్షణాల్లో జరుగుతుంది. దయచేసి యోగ చెట్టు దగ్గర ఉన్నటువంటి 20,000 నిశ్శబ్దాలు పాటించాలి. 600 నిశ్శబ్దాలు పాటించాలి. సెల్ ఫోన్లు మూసిపెట్టుకోండి, సెల్ ఫోన్లు తిరగరాదు. దయచేసి అమ్మవారికి ఏ విధమైనటువంటి ఇరకాటం కలిగినా అమ్మవారి స్వర్గానికి వెళ్ళిపోతుంది. మళ్ళీ సంవత్సరం మార్గం చూడాల్సి వస్తుంది. నిశ్శబ్దాన్ని మాత్రం పాటించాల్సింది. మన యొక్క
ఆలయంలో ఉన్నటువంటి పెద్దలందరూ సమావేశమైనారు అమ్మవారి యొక్క ఈ దివ్య బాణిని వినడానికి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఫోటోలు క్లిక్కు కొట్టరాదు, టిక్కు కొట్టరాదు, ఫ్లాష్ అనేది కొట్టరాదు, అమ్మవారికి ఎదురుకుండా ఉండరాదు. ఆయన వారికి సెల్ ఫోన్లు తీసేయండి, సెల్ ఫోన్లు తీసేయండి. మూరేళ్ళు కప్పిని గందెళ్ళు కింద వరే సిమ్మల మీద వరే పక్షులు పరుషాలు మద్దులు మారెళ్ళు ఇచ్చిన ఈశ్వరుడా రాసిన బ్రహ్మదేవుడా రాసిన రాత పలానా దేశపతి లింగా మా బట్లు భైరవుడా సాలహి గంబాల సద్రమండ రూపము 7 గండల మీద 7 లింగాల మీద తలకది నామరా గజల రూపము వెనకది నామరా ఏక చిత్తారి గడుగు రే పల్లె చెన్నై తిరుగొట్టి పగలు సాక్షిగా పొద్దు తిరగని పన్న పూలు గట్లు తిరగని గన్నర్లు సద్దు తిరగని సంపెంగవేలు సకల సూత్రాల సామేటి గంగా చిన్నేటి గంగా పెద్దేటి గంగా 12 వస్తాల భాగరథి గంగా 9 వస్తాల దమకటి గంగా కౌస్ గంగా రడ గంగా రక్త గంగా నానకుండలో ఉండే నలుపుల గంగా తేనెకుండలో ఉండే తేలేటి గంగా పాలకుండలో ఉండేటి పాతాల గంగా సొప్పబెల్ల ఉండే తెప్పల గంగా గంగ నువ్వు లేందే గడి ఆగలేం శివునికి శివం పూజ లేడు పరమేశ్వరునికి క్షావలేదు మా తల్లి పార్వతీదేవి పకల పార్వతి పికల మానదరి జనుడు జాలది గంగా రామ రామాన శంకర రమణ లింగం కాలన గజ్జలు గౌడ దర్శనాలు కలియ పరీక్షలు మూకన్న భూత చంద్రం దాల్చుకొని నష్ట చత్రకన్ను దాల్చుకొని 14 వస్త్రాలు ధరించిన మహంకాళినంటి చిన్న ఈరభద్ర అక్కమ్మదేవి దూలూరు ఇది లాచూరు ఇది మొత్తం పల్లి విధి మంగనాలయ సకం పేట విధి భూమి కన్నా ముందు పుట్టిన బుధురుది 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్లవాడ సకం పేట విధి చదువు శాస్త్రం నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమాల మెటల మంగళసూత్రం చేయించిన గోల్కొండ విజయ్ కుమార కిన్నెర జయించిన ఆనందేశు సత్యనారాయణ
నా సాటిగా నాలా పలక దర్శనం ఎరకల దేవిచ్చిన బుట్టినది నా బులక సుందరి కర్రవిచ్చిన కైలాసవతి దమరాలి డోలు నాది పంబలని పంపాల జుడు నా బయల వానిది బ్యాగల కట్ట నా కసకలను సదరస బండ నా బ్యాగింటిది నదిగంపన వడ్ల వానిది పరుషం నా కమ్మరింటిది కోలిమీన సాలాని బంగారాన సరసమైన వాటాన బాలని బంగారాన బంగారం దాని పట్టుకుంటున్న మాదగింటి గూటాన పెద్దమ్మనంటి దండు మారమ్మనంటి పల్లెలమ్మనంటి ఇడుగులమ్మనంటి లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వాళ్ళ ముత్యాలు పోసుకొని ముద్దుగా ముత్యాలమ్మనంటి అన్నలకు కరుపమ్ము నల్లబోసినంటి గడలమ్మనంటి సూదులమ్మనంటి కనకాల కట్టమైసినంటి నా చిన్ని తమ్ముడు పీనుకుల వలన శరణము 7 రక్క జనలము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకొని నా పేద గ్రామానికి ఏమి విచారం